హాయ్ ఫ్రెండ్స్, మీకు కార్బన్ ఒక ఇంపార్టెన్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. కార్బన్ అనేది లైఫ్కి చాలా ఇంపార్టెంట్. ఎనీ లివింగ్ ఆర్గానిజంకి లైఫ్ బేసిక్ మెటీరియల్. సో ఈ కార్బన్ న్యూట్రియంట్ వేయడం వల్ల, అంటే బూడిద వేయడం వల్ల నా చెట్లు ఏ విధంగా చేశాను అనేది చూపిస్తున్నాను. చూడండి, మెంతులు అవన్నీ బాగా మొలిచి ఈ 40°C కూడా బాగా మొలకలు వచ్చినాయి. వేరే విత్తనాలు కూడా అన్ని బెండకాయ విత్తనాలు, రాడిష్, ముల్లంగి కూడా బాగా ఆకులు చిగురించింది. ఇది సోయాకు కూడా బాగా వచ్చింది. ఇంకా ఇగోండి గోరుచిక్కుడు, వీటన్నిటికీ కూడా పూలు బాగా వచ్చాయి. అసలు ప్రతి ఒక్కటి పూలు, కాయలు. ఇంకా చూడండి, పూలు విపరీతంగా బాగా వచ్చింది. ప్రతి మనకి ప్లాంట్స్కి కావాల్సిన ముఖ్యమైన ఎలిమెంట్స్లలో మెయిన్ కార్బన్ లేనిది జీవం లేదనమాట. సో కార్బన్ అనేది మనం ఇది పాట్ కల్చర్ కాబట్టి మనం వేసే అందులో న్యాచురల్గా ఉన్న కార్బన్ తగ్గిపోయి ఉంటుంది. సో అప్పుడప్పుడు రీప్లేస్ చేస్తుంటే మంచిది. ఆ కార్బన్ ఉంటే ఏమంటే మైక్రో ఆర్గానిజమ్స్కి బేస్ మెటీరియల్ అనమాట. పుదీనా కూడా బాగా గ్రీన్గా వచ్చింది. చూడండి, పలకలాకు విత్తనాలు, పువ్వు, ఇన్ఫ్లోరసెన్స్ ఎంత బాగా వచ్చింది. ఈ పలకలాకు ఈ విత్తనాలే తీసేసాను. ఈ పలకలాకు దాంట్లో చిన్న చిన్న మొలకలు వచ్చింది. ఈ మొలకలు కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి చిన్న చిన్న మొలకలు వచ్చాయి. సో కొన్ని రోజుల వరకు రిపీట్ చేస్తాను. మళ్ళీ కొత్త విత్తనాలు వేస్తాను. ఎందుకంటే వెజిటేబుల్ విత్తనాలు 6 monthsకి మించి దాని వ్యాలిడిటీ ఉండదన్నమాట. సో ఏదైనా మనం విత్తనాలు తెచ్చుకుంటే 6 months లోపల, మ్యాక్సిమం 5 months లోపల వేస్తేనే మనకు మంచిగా వస్తుంది. లేదంటే తర్వాత అది విత్తనం వేసినా కూడా సరిగ్గా రావన్నమాట. మనం ఇంట్లో తయారు చేసుకున్నవి కానీ, సొంతంగా పండించిన విత్తనాలు కానీ, ఏవైనా కానీ 6 months వరకే మనకు వస్తాయి. ఇదిగోండి, పక్కన సోయాకు వేసాను. మొన్నగా కొన్ని రోజులు అస్సలు సోయాకు రాలే, కానీ కార్బన్ వేసినాక కొంచెం కొన్ని విత్తనాలు బాగానే వచ్చాయి. కానీ నేను మీకు చెప్పేది ఏమంటే, వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్ కార్బను. అలానే కార్బన్ ఒక్కటితోటి మనం మొత్తం చేయలేము. అన్ని ఎలిమెంట్స్ వచ్చేలాగా చూసుకోవాలి పాట్ కల్చర్లో. టెర్రస్ గార్డెన్ మెయిన్గా, ఎందుకంటే ఇది భూమి నుంచి వచ్చేది కాదు కాబట్టి మనం ఏవైనా కానీ ఎలిమెంట్స్ మనం వేస్తేనే అవి బాగుంటుంది. ఒకటి తేమని నింపుకోవడానికి హ్యూమస్ ఉండాలి. మైక్రో ఆర్గానిజమ్స్ మల్టిప్లై కావడానికి హ్యూమస్ ఉండాలి. అది పశువుల ఎరువు కానీ, కంపోస్ట్లు, వర్మి కంపోస్ట్లు, రకరకాల కంపోస్ట్లు మనకు మార్కెట్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ కంపోస్ట్లు ఉండాలి. అవి ఇంకా ఇవన్నీ కూడా వేయడం వల్లనే మనకి ప్లాంట్ అనేది కొంచెం దాని గ్రోత్ పెట్టుకోగలము. ఇవి వచ్చి ఫస్ట్ 1 week హార్వెస్ట్. చూడండి ఎంత బాగా వచ్చిందో. చిక్కుడుకాయ, కొంచెం బెండకాయలు, వంకాయలు భలే వచ్చాయి. ఒకే చెట్టుకి వచ్చాయి. 1 week తర్వాత వచ్చిన హార్వెస్ట్ ఇది. పైన ఎండలు ఎక్కువ ఉండడం వల్ల నేను పైన వేయించలేకపోయాను. సో కోసుకొచ్చిన కింద మీకు చూపిస్తున్నాను. ఇవి 1 week హార్వెస్ట్. తర్వాత మళ్ళీ ఇంకొక 7 days కంటే 15 days హార్వెస్ట్ ఒకటి చూపిస్తాను మీకు. మీకు ఈ కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ ఖచ్చితంగా కార్బన్ ఉండేలాగా మీ పాట్స్లో చూసుకోండి. బూడిద, మనకు పొట్టు బూడిద ఏదైనా బూడిద వేయచ్చు. ఇది వచ్చి ఆఫ్టర్ 15 days హార్వెస్ట్. చిక్కుడు బాగా వచ్చింది. మధ్యలో బెండకాయ అప్పుడప్పుడు 2 daysకి ఒకసారి హార్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి బెండకాయలు ఎక్కువ లేవు. ఎందుకంటే బెండకాయ మనము 1 week వరకు ఎవ్రీ 2 daysకి హార్వెస్ట్ చేయాలి. లేకుంటే తర్వాత ముదిరిపోయినాక వేస్ట్ అయిపోతుంది. 3 days అయినా కూడా ఒక్కొక్కసారి ముదిరిపోతుంది, మనం అక్కడక్కడ మర్చిపోయినవి. కాబట్టి బెండకాయ వీలైనంత వరకు ఎవ్రీ 2 daysకి హార్వెస్ట్ చేసేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్.